ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 34 10వ చరణాన్ని మనం చూస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. భక్తుడు దావీదు ఈ మాటల్ని వ్రాస్తూ అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి గొంటాయి కానీ తన యందు భయభక్తి గల వారికి ఏ కొదువ ఉండదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని గూర్చి అనేకమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు. దేవునితో తనకున్నటువంటి సంబంధము, దేవునితో తనకున్నటువంటి అనుబంధము, దేవుని సన్నిధిలో తను ఏ రీతిగా నడుచుకున్నాడో, ప్రభువుని అడిగి అతడు ఏ రీతిగా పొందుకున్నాడో అతడు తన విషయాల్ని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి కానీ ఆకలి ఉంటాయేమో కానీ తన యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు అనేటువంటి మాటలు తెలియచేస్తున్నాడు. నిజమే ప్రియులారా, సింహము మృగరాజు, అలాంటిది అదైనా ఒక్కొక్కసారి ఆకలి ఉంటుందేమో, దాని ఆహారం దాని ముందుకే తీసుకొని రాబడుతుందని పెద్దలైన వారు చెప్తుంటారు. అది సింహ గర్జన చేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు నేలను తలను పెట్టి అది గర్జించగా ఆ అరణ్యం అంతా కూడా అదిరిపోయి ఎక్కడే ఉందేమో అనేటువంటి రీతిలో దాని ముందు నుంచే పరిగెడుతున్నప్పుడు శ్రేష్టమైన ఆహారాన్ని వేటాడి తింటదట సింహం. అలాంటి సింహమైనా కొన్నిసార్లు ఆకలిగా ఉంటుందేమో, లేమితో ఉంటుందేమో, అక్కరతో ఉంటుందేమో, కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి, ఆయన బిడలైనటువంటి వారికి ఏ కొదువ ఉండదు అంటున్నాడు. ఎందుకనంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుని మీద ఆనుకుంటారో వారికి దేవుడు కాపరిగా ఉండి వారిని బలపరుస్తాడు. వారికి లేమి ఉండదు, అక్కర ఉండదు. దేవుడు ప్రతి అవసరతను తన మహదైశ్వర్యంలోంచి తీర్చి నడిపించేవాడుగా ఉన్నాడు, వారిని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అందుకనే సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ ఆయన యందు భయభక్తులు కానీ వారు ఏ కొదువ లేకుండా, కొరత లేకుండా సమృద్ధిగా ఉంటారు. ఆయననికి ఏది కావాలో ఏ సమయానికి వాటిని దయచేసే దేవుడు. దేవుని మీద ఆనుకుని సంపూర్ణంగా నడిచినప్పుడు దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో తప్పకుండా చేస్తాడని లేఖనం సెలవిస్తుంది. కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఉండొచ్చు కానీ నిన్ను ఆశ్రయించినటువంటి నీ ప్రియబిడలను నువ్వెన్నడూ కూడా ఆకలిగొననియవు అని నీ లేఖనాల్లో తెలియజేస్తావు. నీ మాటలు మా వెనుకల్లో దీవించండి. నేను విత్తబడిన మాటలు నీరు కట్టండి. చేరువచ్చిన ప్రతి బిడను నాయన నిండారుగా దీవించండి. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నీ బిడలు నింపండి. వారి పని పాటల్లో నీ యొక్క సన్నిధి వారితో ఉంచి వారి కార్యాలను సఫలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.